హలో. మైక్ టెస్టింగ్. హలో. ఓకే. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో యూట్యూబ్‌కి సంబంధించి మనీ ఎప్పుడొస్తాయి అని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉండబోతున్నాయి. చాలామందికి యాడ్ రెవెన్యూ వస్తదని తెలుసు, రేషియోలు తెలుసు. ఇవన్నీ కూడా తెలిసినవే. కాకపోతే ఓవరాల్ ప్రాసెస్ తెలీదనమాట. ఏదో ఒక స్టెప్ వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు. సో, టెక్ ఛానల్స్ వాళ్ళ మీదో, వేరే వాళ్ళ మీదో డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తదనమాట. సో, అలా కాకుండా కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. మీరు దృష్టిలో పెట్టుకోండి. మీరు ఏ స్టేజ్‌లో ఉన్నా సరే, కొత్తగా ఛానల్ పెడుతున్నారు, డబ్బులు వస్తాయా ఫస్ట్ వీడియోకే అన్న డౌట్ ఉన్నా సరే, లేదా ఐడీ వెరిఫికేషన్ అయిపోయింది, మానిటైజేషన్ అయిపోయింది, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అన్నీ చేస్తారు, లాస్ట్‌లో ఇంకా $100 ఇంకా రాలేదు, లేదా అమౌంట్ రావట్లేదు అన్న స్టేజ్‌లో ఉన్నా సరే, కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో ఉండబోతున్నాయి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇది అందరికీ తెలియాల్సిన ఇన్ఫర్మేషన్, ప్రతి క్రియేటర్‌కి తెలియాల్సిన ఇన్ఫర్మేషన్. లేదంటే మళ్ళీ మీరు ఆ ఇన్ఫర్మేషన్ మిస్ చేసుకొని, ఓకే ఏదో అయిపోయిందేమో నా ఛానల్‌కి అని చెప్పి టెక్ ఛానల్స్ దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగొట్టుకోవడము, వేలు పోగొట్టుకోవడం అలా చేయకూడదని చెప్పి నేను క్లియర్‌గా మీకు చెప్తున్నాను అనమాట. సో, ఓవరాల్ ప్రాసెస్ అయితే చూద్దాం సింపుల్ స్టెప్స్‌లో. ఫస్ట్ చాలామంది ఏమనుకుంటారంటే, ఫస్ట్ వీడియోకి యాడ్స్ ప్లే అవుతున్నాయి కదా, డబ్బులు వచ్చేస్తేమో అనుకుంటారు. యూట్యూబ్ ఫస్ట్ వీడియో పెట్టిన వెంటనే మనకి డబ్బులు ఇవ్వదు, వ్యూస్ని బట్టి ఇవ్వదు. మన ఛానల్లో ప్లే అవుతున్న యాడ్స్ని బట్టి, అంటే అడ్వర్టైజ్మెంట్ల మధ్యలో ప్లే అవుతుంటాయి కదా, దాన్ని బట్టి మాత్రమే డబ్బులు ఇస్తుంది అనమాట. ఆ రేషియోల గురించి నేను మాట్లాడట్లేదు. మనకి కొంత మన ఛానల్లో వీడియోస్లో యాడ్స్ ప్లే అయితే మనకు కొంత డబ్బులు వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. కానీ అది ఎప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది, మనకి ఇవ్వడం యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది అంటే, ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఒక అర్హత సాధించాలి మీరు. అప్పటి నుంచి మాత్రమే మీకు మనీ స్టార్ట్ అవుతాయి. దాని ముందు మీకు ఎన్ని యాడ్స్ ప్లే అయినా, ఎన్ని వందలాది యాడ్స్ మీకు ప్లే అయినా, లక్షలాది యాడ్స్ ప్లే అయినా మీకు ₹1 కూడా రాదు. ఆ అర్హత ఏంటంటే, మీరు లాస్ట్ 1 ఇయర్లో, అంటే లాస్ట్ 365 డేస్లో 4000 వాచ్ అవర్స్ తెచ్చుకుంటే మీకు కంప్లీట్ మానిటైజేషన్ అనేది వస్తుంది. అండ్ దీంతో పాటు మీకు ఛానల్ మీద 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇది 1 ఇయర్లోనే రావాలని లేదు, మీ ఛానల్ మీద ఒక 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. ఇది ఒక మెథడు. ఇంకొక మెథడ్ ఏంటంటే, మీరు షార్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటే కనుక, షార్ట్స్లో గత 90 డేస్లో, అంటే లాస్ట్ 90 డేస్లో మీకు 10 మిలియన్ వ్యూస్ రావాలి. 1,00,00,000 వ్యూస్ రావాలన్నమాట. 1,00,00,000 వ్యూస్ వస్తే మీ షార్ట్స్ వ్యూస్లో అప్పుడు మీ ఛానల్కి మానిటైజేషన్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది, అంటే అర్హత మీరు సాధించినట్టు. షార్ట్స్లో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, డైరెక్ట్గా పబ్లిక్గా చూపించే వ్యూస్ ఒకటి కాదు, ఎంగేజ్డ్ వ్యూస్ అనేది లోపల ఉంటాయి, మన స్టూడియో లోపల ఉంటాయి. ఎంగేజ్డ్ వ్యూస్ అంటే ఒక షార్ట్ వీడియోని ఎక్కువసేపు ఎవరైతే చూస్తారో దాన్ని ఒక వ్యూ కింద, ఎంగేజ్డ్ వ్యూ కింద కన్సిడర్ చేస్తారు. అలా కాకుండా 1 సెకండ్ 2 సెకండ్స్ చూసిన వాళ్ళే కూడా వ్యూ అంటారు, కానీ అది మనకి మానిటైజేషన్లో కౌంట్ అవ్వదు. ఓన్లీ ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. సో, స్టూడియోలో మనకి చూపించేది, స్టూడియో అప్లికేషన్ అని ఒకటి ఉంటుంది కదా, దాంట్లో మీకు చూపించే వ్యూస్, ఎంగేజ్డ్ వ్యూస్ మాత్రమే కౌంట్ అవుతాయి. పబ్లిక్ వ్యూస్ అన్నీ కూడా కౌంట్ అవ్వవు. సో, 90 డేస్లో 10 మిలియన్ వ్యూస్ వస్తే మీకు మానిటైజేషన్ అనేది, ఎలిజిబిలిటీ అనేది రీచ్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేయాలి, అప్పుడు మీరు మానిటైజేషన్ ప్రాసెస్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. అంటే మీ స్టూడియోలో కొన్ని స్టెప్స్ ఉంటాయి, అక్కడ మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ ఉండాలి. అంటే కొన్ని బేస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, మీరు యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత సెకండ్ స్టెప్లో మీరు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఈ యాడ్సెన్స్ అకౌంట్లో చాలా జాగ్రత్తగా వినండి. మీ కంటెంట్ అనేది ఒకవేళ సరిగ్గా లేకపోతే కనుక, అది యాడ్సెన్స్ మానిటైజేషన్ పాలసీస్కి విరుద్ధంగా ఉన్నా సరే మీకు సెకండ్ స్టెప్ ఫెయిల్ అవుతుంది. లేదా మీ యాడ్సెన్స్, మల్టిపుల్ యాడ్సెన్స్ అకౌంట్స్ ఉన్నాయి మీ నేమ్ మీద, అప్పుడు కూడా మీకు, అంటే మీ ఫోన్లో మల్టిపుల్ యాడ్సెన్స్ అకౌంట్స్ ఉండడమో, లేకపోతే మీ నేమ్ మీద ఆల్రెడీ వేరే వాళ్ళ ఛానల్ పెట్టి అదే యాడ్సెన్స్ అకౌంట్, అదే మెయిల్కి యాడ్సెన్స్ అకౌంట్ ఇవ్వడమో, మల్టిపుల్ మెయిల్స్కి సేమ్ యాడ్సెన్స్ అకౌంట్ లింక్ చేయడం ఉంటే కనుక, మీరు కొత్త యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఇష్యూస్ వస్తాయి. సో, మీరు కొత్తది క్రియేట్ చేయకూడదు, మీ పాత యాడ్సెన్స్ అకౌంట్ ఉంటే దానికే మీరు లింక్ చేసుకోవాలి. సో, ఇక్కడ కూడా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒక కంటెంట్ బాగాలేదు, ఒక కంటెంట్ బాగుంది అంటే కనుక ఆ రెండింటిని కలపకూడదు. సో, వేరే వాళ్ళ పేరు మీద, అంటే మీ ఇంట్లోనే వేరే వాళ్ళ పేరు మీద మీరు యాడ్సెన్స్ అకౌంట్ అది తీసుకోవచ్చు. వాళ్ళ మెయిల్ పెట్టుకుని వాళ్ళ నేమ్ మీద యాడ్సెన్స్ అకౌంట్ తీసుకోవాలి. సో, వాళ్ళ నేమ్ మీదే పాన్ కార్డు, వాళ్ళ నేమ్ మీదే బ్యాంక్, అవన్నీ కూడా వాళ్ళ నేమ్ మీదే రన్ అవుతూ ఉంటాయి అనమాట. సో, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో మనీ పడితే మీకు ఇస్తారు. ఆఫ్కోర్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మీకే ఇస్తారు. సో, అది సెకండ్ స్టెప్. నెక్స్ట్ థర్డ్ స్టెప్ వచ్చేసి, అది మీరు యాడ్సెన్స్ అకౌంట్ సెటప్ చేసుకోవాలి. ఒకవేళ ఉంటే కనుక లింక్ చేయాలి, లేదంటే కనుక కొత్తది క్రియేట్ చేసుకోవాలి. అక్కడ సెకండ్ స్టెప్ పాస్ అయిన తర్వాత ఇమీడియట్గా థర్డ్ స్టెప్లో మీకు ఛానల్ రివ్యూ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే మీ ఛానల్లో కంటెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఉందా లేదా, వేరే వాళ్ళ కంటెంట్ని వాడేస్తున్నారా, ఈ రీయూజ్డ్ కంటెంట్స్ కానీ లేకపోతే కమ్యూనిటీ గైడ్ లైన్స్ కానీ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకొని మీ ఛానల్కి అయితే మానిటైజేషన్ ఇవ్వాలా లేదా అనేది డిసైడ్ చేస్తుంది. 3 స్టెప్స్ ఉంటాయి. ఆ 3 స్టెప్స్ మీరు స్టూడియోలో చేసుకోవాలన్నమాట. ఈ 3 స్టెప్స్ అయిపోయిన తర్వాత మీకు సక్సెస్ అయితే కనుక మీరు ఒక యూట్యూబ్ పార్ట్నర్ అయిపోయినట్టే లెక్క. అంటే యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ అంటారు దీన్నే, మానిటైజేషన్ని. సో, యూట్యూబ్ వాళ్ళు అక్కడి నుంచి ఏమి యాడ్స్ ప్లే అయినా సరే మీకు డబ్బులు ఇస్తారనమాట. అంటే ఏంటి, పాత వీడియోస్ కూడా ఉంటాయి మనకి, కొత్త వీడియోస్ అప్పటి నుంచి మీరు పెడుతున్నవికి యాడ్స్ వస్తుంటాయి, పాత వీడియోస్ కూడా యాడ్స్ వస్తుంటాయి కదా. సో, ఆ రోజు నుంచి ప్లే అయిన యాడ్స్ అనమాట. గత కాలంలో ప్లే అయిన యాడ్స్ కాదు,
వీడియోస్ పాత అవ్వచ్చు, కానీ ఈ రోజు నుంచి ప్లే అవుతున్న యాడ్స్కి వాటికి కూడా మీకు రెవెన్యూ అయితే వస్తుందన్నమాట. ఇదంతా కలిపి మీకు ఫుల్ మానిటైజేషన్ లెక్క. దీనికి హాఫ్ మానిటైజేషన్, మినీ మానిటైజేషన్ అని ఉంది. మినీ మానిటైజేషన్లో మీకు మెంబర్షిప్స్ ఇంకా సూపర్స్ మాత్రమే వస్తాయన్నమాట. కానీ ప్రాపర్గా యాడ్ రెవెన్యూ రావాలి, డైరెక్ట్గా యూట్యూబ్ సైడ్ నుంచి మనకు రెవెన్యూ రావాలంటే ఫుల్ మానిటైజేషన్ అవ్వాలి. ఈ మినీ మానిటైజేషన్ ఆర్ షార్ట్ మానిటైజేషన్కి క్రైటీరియా ఏంటంటే మనం వేరియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాము. నేను యాడ్ రెవెన్యూ గురించి, డబ్బుల గురించి క్లియర్గా మాట్లాడుతున్నాను కాబట్టి ఫుల్ మానిటైజేషన్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. సో మీకు ఫుల్ మానిటైజేషన్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ మానిటైజేషన్ అయిన తర్వాత మీకు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఇదంతా స్టూడియోలో సెట్ చేసుకున్నారు. మీకు యాడ్స్ ప్లే అవుతున్న కొద్దీ మనీ వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా స్టూడియోలో యాడ్ అవుతూ ఉంటాయి. స్టూడియోలో చూపిస్తుంది మీకు ఇన్ని డాలర్లు వచ్చాయి అని చూపిస్తూ ఉంటుంది అనమాట. దీనికి ప్యారలల్గా మీరు ఏం చేయాలంటే మీ యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకొని అందులో మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే మనం ఈ డబ్బులు వచ్చేది మనకి అమెరికా నుంచి వస్తాయి అనమాట. అంటే ఈ యూట్యూబ్ అనేది అమెరికన్ కంపెనీ కాబట్టి అక్కడి నుంచి మనకు డబ్బులు వస్తాయి. అక్కడి నుంచి మనకి డబ్బులు రావాలి అంటే మనం క్లియర్గా మెన్షన్ చేయాలి, నేను పలానా ఇండియా నుంచి ఉన్నాను, నా పాన్ కార్డ్ నెంబర్ ఇది అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేస్తే వాళ్ళు సేవ్ చేసుకుంటారు ఆ డీటెయిల్స్. ఒకవేళ అలా సేవ్ చేసుకోకపోతే, ఆ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేయకపోతే ఆల్మోస్ట్ 40% వరకు మనకు వచ్చే అమౌంట్లో కట్ అయిపోతుంది అనమాట. ట్యాక్స్ కింద కట్ అవుతుంది, వాళ్ళే హోల్డ్ చేసుకుని ఉంటారు. సో ఈ ప్రాబ్లమ్స్ రాకుండా మనకి వచ్చిన రెవెన్యూ అంతా కూడా మనకు కంప్లీట్గా రావాలంటే కనుక మీరు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా చేసుకోవాలి. చాలామంది తెలియక మిస్ చేస్తూ ఉంటారు. స్టూడియోలు అన్నీ చేస్తామనుకుంటారు కానీ యాడ్ సెన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేయరు. సో యాడ్ సెన్స్లో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి మీరు. ఈలోపు ప్యారలల్గా మీ స్టూడియోలో డబ్బులు వెళ్తూ ఉంటాయి కదా, వస్తూ ఉంటాయి కదా. ఒకవేళ మీ యూట్యూబ్ స్టూడియోలో $10 వస్తే, ఇంకా చెప్తున్నా, యూట్యూబ్ స్టూడియోలోనే మీకు $10 వస్తే మీకు ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఎక్కడిది? యాడ్ సెన్స్లో ఓపెన్ అవుతుంది. యూట్యూబ్ స్టూడియోలో $10 వస్తే యాడ్ సెన్స్లో ఓపెన్ అవుతుంది అనమాట. క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఇది, ఎందుకనేది నెక్స్ట్ పాయింట్లో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. స్టూడియోలో $10 కంప్లీట్ అయితే మీకు యాడ్ సెన్స్లో వస్తుంది అనమాట. అదే ఫాస్ట్ గ్రోయింగ్ ఛానల్స్ ఉన్నాయనుకోండి, అంటే వెంటనే మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్న ఛానల్స్ ఉంటాయి కదా, సెకండ్స్లోనే, లేకపోతే వీడియో పెట్టిన వెంటనే చాలా థౌజండ్స్ మిలియన్స్ వ్యూస్ వస్తుంటాయి కొన్ని ఛానల్స్కి. వాళ్ళకి $10 కూడా అవసరం లేదు, $5 దగ్గరే మనకి ఈ ఐడి వెరిఫికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. అంటే మనకి మెయిల్ కూడా వస్తుంది, మీరు యాడ్సెన్స్ ఓపెన్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా తెలుస్తుంది అనమాట. మీరు అదే మెయిల్ అనుకోండి కొంచెం లేట్గా రావచ్చు ఒక్కొక్కసారి. సో యాడ్సెన్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుని చెక్ చేసుకోండి. సో దాంట్లో మీకు వెరిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. ఈ వెరిఫికేషన్లో మీరు ఏం చేయాలంటే 2 ప్రాసెస్లు ఉంటాయి. కొత్త ప్రాసెస్ వచ్చి పెర్సోనా అంటే మీరు మీ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆ కార్డుని మీరు ఫోటో తీయాలి, లైవ్లో ఫోటో తీయాలి. అప్లోడ్ చేయడం కాదు, ఆల్రెడీ ఫోటో తీసిందని అప్లోడ్ చేయడం కాదు. లైవ్లో మీరు కార్డ్ అక్కడ పెట్టుకొని వాళ్ళు లింక్ ఇస్తారు, లింక్ యూజ్ చేసుకొని మీరు ఫోటో తీయాలి. ఫోటో కరెక్ట్గా ఉంది, అన్ని ఎడ్జెస్ కనిపిస్తున్నాయి, క్లియర్గా ఫోటో ఉందనుకుంటే తర్వాత మీ వీడియో అడుగుతుంది అనమాట. అంటే మీ ఫేస్ క్యామ్ ఓపెన్ చేయమని అడుగుతుంది. కెమెరా ఓపెన్ చేసిన తర్వాత మీ ఫేస్ కొంచెం ఇటు తిప్పండి అని చెప్పి అడుగుతుంది. సో జస్ట్ మీరు అటు ఇటు మూవ్ చేయడం అంతే. అది రికార్డ్ చేసుకున్న తర్వాత ఒక 6 సెకండ్స్ అంతే, చిన్న క్లిప్ లాగా ఎలా మూవ్ చేయమని అడుగుతుంది. వాళ్ళు చెప్పిన డైరెక్షన్లో మూవ్ చేస్తే ఒక రియల్ పర్సనే ఉన్నారని చెప్పేసి ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోతుంది పెర్సోనాతో. ఇలా ఫెయిల్ అయితే కనుక మీరు మళ్ళీ ఓల్డ్ ప్రాసెస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఓల్డ్ ప్రాసెస్లో ఏంటంటే మీరు ఐడి వెరిఫికేషన్కి ఐడి కార్డ్ని అప్లోడ్ చేయాలి, అంటే ఫోటో తీసుకుని దాన్ని అప్లోడ్ చేయాలి. మళ్ళీ ఇందాక చెప్పిన ప్రాసెస్లోనే ఎడ్జ్లన్నీ క్లియర్గా ఉండాలి. క్లియర్ ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత, ఫోటో అప్లోడ్ అయిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేసిన తర్వాత పోస్ట్లో మనకి పిన్ పంపిస్తారు. ఇది ఓల్డ్ ప్రాసెస్. ఇందాక చెప్పిన పెర్సోనా ప్రాసెస్లో మనకి పిన్ అనేది ఏం రాదు, పోస్ట్ అనేది ఏం రాదు. కొత్త ప్రాసెస్లో మాత్రమే, కొత్త ప్రాసెస్లో మీరు చేస్తే పిన్ అనేది, పోస్ట్ అనేది రాదు. పాత ప్రాసెస్లో చేస్తే, అంటే ఓల్డ్ ట్రెడిషనల్ ప్రాసెస్లో చేస్తే మీకు ఈ అప్లోడ్ ఉంటుంది, ప్లస్ పిన్ పోస్ట్లో వస్తుంది అనమాట. అంటే ఇంటికి పోస్ట్లో వస్తుంది, ఆ పిన్ మీరు ఎంటర్ చేయాలి. అప్పుడు అడ్రస్ వెరిఫికేషన్ కూడా అయిపోతుంది. చాలామంది ఏం చేస్తుంటారంటే ఐడి వెరిఫికేషన్ అయిపోయింది, ఫేస్ వెరిఫికేషన్ కూడా అంతా చేసేసుకున్నారు పెర్సోనా నుంచి. దాని తర్వాత మీకు అడ్రస్ వెరిఫికేషన్ అనేవి చూపించదు అనమాట, ఇంకేం చూపించదు. ఐడి వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది అంతే. అది పెర్సోనా నుంచి అయిపోతే ఇంకా అయిపోయినట్టు, మీరేం చేయక్కర్లేదు. చాలామంది ఇంకా అడ్రస్ వెరిఫికేషన్ రావట్లేదు, ఏదో ఇష్యూ ఉందేమో అని చెప్పేసి టెక్ ఛానల్ దగ్గరికి పరిగెట్టుకొని వాళ్ళు ఏదో చెప్పేసి ఇట్లా ఓకే మేము ఫిక్స్ చేస్తాము, మీకు ఇది అయింది అదే అయింది, యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడేస్తాం, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి మీ దగ్గర డబ్బులు గుంజుతారు తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. పెర్సోనా నుంచి ఒక ఐడెంటిటీ వెరిఫికేషన్, ఫేస్ క్యామ్ 2 కలిపి ఒక దాంట్లోనే అయిపోతాయి. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. అది ఫెయిల్ అయితే ఓల్డ్ ప్రాసెస్కి వెళ్ళాలి. లేదా మీకు పెర్సోనా నుంచి ఫోటో తీయడం ఇదంతా క్లియర్గా రాకపోతే కనుక, మీరు ఫెయిల్ చేస్తారేమో అని అనుకుంటే కనుక ఆ ఫెయిల్యూర్ ప్రాసెస్లోకి వెళ్ళకండి. ఎందుకంటే అది ఫెయిల్ అయితే మళ్ళీ యూట్యూబ్ వాళ్ళతో మాట్లాడి పాత ప్రాసెస్ తెచ్చుకోవడం అనేది కొంచెం కష్టమైన ప్రాసెస్. అలా ఫెయిల్ చేసుకోకుండా మీరేం చేస్తారంటే డైరెక్ట్గా నాకు కొత్త ప్రాసెస్ వద్దు, నాకు ఓల్డ్ ప్రాసెసే కావాలని చెప్పేసి ఓల్డ్ ప్రాసెస్కి వెళ్ళండి. అప్పుడు మీకు ఏమవుతుందంటే డైరెక్ట్గా అప్లోడ్ చేసుకోవడం కాబట్టి మీకు పెద్ద పని ఏమి ఉండదు, ఈజీగా అవుతుంది. కానీ టైం పడుతుంది, పోస్ట్ రావడానికి టైం పడుతుంది.
ఒకవేళ పోస్ట్ మ్యాన్ తీసుకురాకపోతే మీరు పోస్ట్ మ్యాన్తో మాట్లాడడానికి టైం పడుతుందన్నమాట. ఇట్లా టైం అయితే పడుతుంది ఓల్డ్ ప్రాసెస్లో. ఇది ఐడి వెరిఫికేషను. ఈ ప్రాసెస్ అంతా రన్ అవుతూ ఉంటుంది ప్యారలల్గా. ఇక్కడ మీకు డబ్బులు వస్తున్నాయి, స్టూడియోలో వస్తున్నాయి అని చెప్పాను. కానీ మీకు డబ్బులు రావాల్సింది యాడ్సెన్స్ అకౌంట్ నుంచి, యూట్యూబ్ స్టూడియో నుంచి కాదు. సో ఈ డబ్బులు ఎంత వచ్చినా సరే, ఒక నెలకి ఒక $100 వచ్చినా, లేకపోతే $2,000 వచ్చినా, లేదా $1 వచ్చినా, ఎంత వచ్చినా సరే ఆ నెల మొత్తానికి ఈ అమౌంట్ అంతా కలిపి యాడ్సెన్స్లోకి ఒక్కసారి మాత్రమే వస్తుంది. రోజు రోజు అప్డేట్ అవ్వదు. యాడ్సెన్స్లో మీరు చూస్తే యాడ్సెన్స్లో ఒక నెంబర్ ఉంటుంది, స్టూడియోలో వేరే నెంబర్ ఉంటుంది అనమాట. డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. ఎందుకు అంటే నెలకు ఒక్కసారి మాత్రమే యాడ్సెన్స్ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. ఈ నెలకి ఒక్కసారి ఎప్పుడు వస్తాయంటే ప్రతి నెల 11th to 14th, 11th to 15th అనుకోండి. కొన్ని ఛానల్స్కి 11th నుంచి 15th మధ్యలో గత నెలకు సంబంధించిన, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏప్రిల్ అనుకోండి, లేదా మార్చ్ అనుకోండి, ఫిబ్రవరికి సంబంధించిన టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందో స్టూడియోలో ఆ అమౌంట్ అంతా కలిపి మనకి మార్చ్ 11th to 15th మధ్యలో మన యాడ్సెన్స్లోకి వస్తుంది. యాడ్సెన్స్లోకి వచ్చిన తర్వాత దాని తర్వాత ఏమవుతుంది, మన ఐడి వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది కదా. యాడ్సెన్స్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ వచ్చినాయి, $10 కన్నా ఎక్కువ వచ్చినాయి, 11 వచ్చినాయి, 12 వచ్చినాయి, లేదంటే ఎక్కువ వచ్చినాయి. ఆ $10 కన్నా ఎక్కువ యాడ్సెన్స్లో మీకు కనిపిస్తే, సో ప్రతి నెల కొంత వస్తూ ఉంటుంది కదా. కొంతమంది స్లోగా ఛానల్స్ ఉంటాయి, వాళ్ళకి ఒక్కొక్క డాలర్ వస్తూ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారు, ఒక నెల $1 వచ్చింది, నెక్స్ట్ నెల ఇంకొక $1 వచ్చింది, ఇప్పుడు 2 అయ్యాయి. ఆ నెక్స్ట్ నెల $5 వచ్చాయి, 2, 5 కలిపి 7 అయ్యాయి. ఇట్లా 2-3 నెలలకు వచ్చేటప్పటికి $10 దాటుతుంది అనమాట. కొన్ని ఛానల్స్ స్లోగానే ఉంటాయి స్టార్టింగ్లో, తర్వాత పికప్ అవుతాయి అనుకోండి, అది వేరే విషయము. సో ఆ $10 యాడ్సెన్స్లో దాటిన తర్వాత బ్యాంక్ డీటెయిల్స్ అనేవి ఓపెన్ అవుతాయి అనమాట. అప్పుడు మాత్రమే పేమెంట్ మెథడ్ అనేది మనం యాడ్ చేసుకోగలుగుతాము మన యాడ్సెన్స్ అకౌంట్లో. పేమెంట్ మెథడ్ యాడ్ చేసుకున్న తర్వాత, అంటే బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. మీరు కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ మీ బ్యాంక్ని అడిగి, స్విఫ్ట్ కోడ్ ఏంటి, ఐఎఫ్ఎస్సి కోడ్ ఏంటి అని చెప్పి మీరు నెట్లో వెతకండి. నెట్లో చాలా తప్పు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్విఫ్ట్ కోడ్లు కానీ, ఐఎఫ్ఎస్సి కోడ్లు కానీ, మీ బ్రాంచ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఫోన్ చేయడమో, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్లియర్ డీటెయిల్స్ అడిగి తెలుసుకోండి. మీ అకౌంట్ నెంబర్ మీకు మాత్రం తెలిసి ఉంటుంది. ఐఎఫ్ఎస్సి కోడ్, స్విఫ్ట్ కోడ్ ఇవన్నీ కూడా మీరు బ్యాంక్ని అడిగి తెలుసుకోవాలన్నమాట. అవి తెలుసుకుని వచ్చి మీరు క్లియర్ డీటెయిల్స్ అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసిన తర్వాత మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే. ఎప్పుడైతే మీ యాడ్సెన్స్ అకౌంట్లో $100 దాటుతుందో ఆ మంత్ మీకు పేమెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంత్లో మీకు $99 వచ్చాయి, లేదా $80 వచ్చాయి. $80కి మీకు పేమెంట్ రాదనమాట. సో నెక్స్ట్ నెల వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. ఆ నెక్స్ట్ నెలలో ఏమవుతుంది, మళ్ళీ 11th to 14th మధ్యలో యూట్యూబ్ స్టూడియో నుంచి యాడ్సెన్స్లోకి వస్తాయి కదా, అవి అంతకుముందు కలిపిన 80 మొత్తం కలిపితే 100 దాటినాయా లేదని మళ్ళీ చూస్తారు. 100 దాటినాయి అనుకోండి, ఒక 140 అయినాయి. సో మొత్తం 140 అంతా కలిపేసి మనకి ఆ మంత్ ఎండింగ్లో 22nd వాళ్ళు చెక్ చేస్తారు. 22nd నుంచి చెక్ చేసి 26th పేమెంట్ రిలీజ్ చేస్తారు. సో మనకి మెయిల్స్ 22nd నుంచి 26th మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. సో దాని తర్వాత 26th నుంచి 29th మధ్యలో మనకి ఎప్పుడైనా సరే మన బ్యాంకులో ఆ మనీ అయితే వస్తాయి అనమాట. ఇంతే ప్రాసెస్, ఇంతకు మించి ఏ ప్రాసెస్ లేదు. సో మీకు ఓవరాల్ ప్రాసెస్ అంతా క్లియర్గా అర్థమైందని అయితే నేను అనుకుంటున్నాను. సో మనీ స్టార్టింగ్ నుంచి, అంటే యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ వీడియో పెట్టిన దగ్గర నుంచి క్లియర్గా మనీ వచ్చే వరకు నేను మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే అప్డేట్ చేశాను. సో ఇక్కడ మీకు ప్రతి నెలలోని మీకు $100 స్టూడియో నుంచి వస్తుంది అనుకోండి, మీకు ఇక్కడ ప్రతి నెల పేమెంట్ వస్తూ ఉంటుంది. యూట్యూబ్ స్టూడియోలో మీకు ఓన్లీ $50 వస్తున్నాయి అనుకోండి నెలకి. సో మీకు 2 నెలలకు ఒకసారి పేమెంట్ వస్తుంది అనమాట. సో ఒక నెల 50, ఇంకో నెల 50, రెండు కలిపి ఆ 2వ నెల అయిన తర్వాత యాడ్సెన్స్లోకి వస్తాయి కాబట్టి అవన్నీ కలిపి $100 మీ అకౌంట్లోకి వస్తాయి అనమాట. మీ బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా వస్తాయి. ఇది మీ ఓవరాల్ ప్రాసెస్. మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని అయితే అనుకుంటున్నాను. ఇందులో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా, vikas.telugu.tech అని ఉంటుంది. సో అక్కడ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. లేదా ఇంకా ఏదైనా క్రిటికల్ ఇష్యూ ఉంటే కాల్ మీ ఫర్లో కూడా కాల్ చేయొచ్చు. సో ఇప్పటికైతే మీకు క్లియర్ డీటెయిల్స్, మనీ గురించి క్లియర్ డీటెయిల్స్ అర్థమైన అనుకుంటున్నాను. సో యూట్యూబ్లో ఫస్ట్ వీడియో పెట్టిన వెంటనే డబ్బులు ఎక్స్పెక్ట్ చేయకండి. అలాగే మానిటైజేషన్ అయిపోయిన వెంటనే డబ్బులు కూడా ఎక్స్పెక్ట్ చేయకండి. మీ ఛానల్ స్లోగా ఉంటే కనుక ఆ $100 ఎప్పుడైతే అప్పుడు పేమెంట్ వస్తుంది అనమాట. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకండి. మీ ఛానల్ రియాలిటీ ఏంటో చూసుకొని, ఓకే నా ఛానల్ ఇలా ఉంది కాబట్టి నాకు ఇలా 2 monthsకి ఒకసారి పేమెంట్ వస్తుంది, లేదా 3 monthsకి ఒకసారి పేమెంట్ వస్తుంది, లేదా మంత్లీ ఇన్ని వేలు వస్తుంది అని చెప్పి మీరు గెస్ చేసుకొని మీ ఛానల్ని బట్టి మాత్రమే మీరు ఎక్స్పెక్ట్ చేయాలి. లేదంటే ఈ ప్రాసెస్ అంతా చూసి యాడ్స్ చాలా వస్తున్నాయి కదా, మనీ చాలా వస్తుందేమో అని చెప్పి ముందే ఊహించుకొని డిసప్పాయింట్ అవ్వకూడదని చెప్పి క్లియర్ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టి మీరు సక్సెస్ అవ్వాలని అయితే నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చు. మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, మానిటైజేషన్ అయ్యిందా అవ్వలేదా, ఒకవేళ అయితే కనుక ఏ స్టేజ్లో ఉన్నారు, ఒకవేళ అసలు మానిటైజేషన్ దగ్గర కూడా లేరు అయినా యాడ్స్ వస్తున్నాయా లేదని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మనం దాని గురించి డిస్కస్ చేద్దాము.
ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో పెడితే దాని గురించి నేను క్లియర్ వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నాను. సో మీరు కూడా గ్రో అవ్వాలి, నేను కూడా గ్రో అవ్వాలి, అందరం కలిసి గ్రో అవ్వడానికే ఈ ఛానల్ పెట్టింది. సో వికాస్ తెలుగు టెక్, అందరం కలిసి గ్రో అవుదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మైక్ ఆఫ్.